గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, మీరు అందరూ ఏరికేరు ఓటు వేసి మరి గెలిపించిన తీర్మానం మళ్ళీ ఉన్నాడు. నేను నిరుద్యోగుల కోసమే నాకు కొట్లాట అన్నాడు. మరి ఈరోజు ఆయన మున్సిపల్ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను బండ్ల మీద ఛానళ్ళు మొత్తం కూడా నేను ఫ్రీ అన్ని మాఫీ చేస్తా అంటుండు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతాడు. మరి దాని మీద మీ కామెంట్ ఏంటి? తీర్మానం మళ్ళీ ఫోన్ చేస్తున్నా, లైన్లో ఉండండి. మీరు ఎత్తాడా ఫోను? ఎత్తాడు, కట్ చేస్తాడు. ఎందుకంటే మరి నిన్న ఏదో ముఖాముఖి అని ప్రోగ్రామ్ పెట్టిండు, నాకు ఫోన్ చేయండి మాట్లాడతాను. ముఖాముఖి లేదు, ఏకాముఖి లేదు, కానీ కట్ చేస్తా. రింగ్ అని అవుతుందా? కట్ చేస్తుండు. అసలు చూపి మళ్ళీ నిజంగా మళ్ళాకే చేస్తున్నావు తీర్మానం మళ్ళన్న. ఇవాళ ఈయన ఎవరి వలన గెలిచిండు, ఎవరు ముడ్డి కలగాలి? నువ్వు ఇలా నిరుద్యోగ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నువ్వు ఇలా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇలా నిరుద్యోగుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఏ సమస్య వచ్చినా నా ఆఫీస్ రండి, క్యూ న్యూస్ రండి అని చెప్పేసి గంపాలు కొట్టినావు కదా, మరి ఇలా ఎందుకు రావట్లేవు? ఇలా ఎందుకు రావు? నీకు ఇచ్చిన ఉద్యోగం ఎందుకు చేసే పని నాకు అర్థం కావట్లేదు. నువ్వు నిరుద్యోగుల ఎమ్మెల్సీవి, నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడతావు. రాష్ట్రంలో ఎక్కడ లేని సమస్యలు ఆయనే తీర్చినట్టు పొద్దున్నే ఒక క్యూ న్యూస్ పెట్టుకుంటాడు, దాంట్లో ప్రతిరోజు మాట్లాడతాడు. మా సమస్యలు మాట్లాడాడు, మా సమస్యలు ఒక్కడ కూడా మాట్లాడు, ఎక్కడ కూడా నిరుద్యోగుల సమస్యల గురించి ఎక్కడ కూడా మాట్లాడు. మొన్న దిల్సుఖ్నగర్లో మెరుపు ధర్నాలు జరిగినాయి, అదేవిధంగా అశోక్ నగర్లో జరిగినాయి, ఎక్కడ కూడా మాట్లాడు.